పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది నిజామాబాద్ నగరపాలక సంస్థ పరిస్థితి. ఏళ్లుగా సాగుతున్న భూగర్భ పనులు, పూర్తి కాని సుందరీకరణ, వెనుకబాటుకు గురైన విలీన గ్రామాలు, ఇది ఇందూరు కార్పొరేషన్ దుస్థితి. కోట్ల నిధులు మంజూరైనా క్షేత్రస్థాయిలో అభివృద్ధి కనిపించడం లేదు. మున్సిపల్ ఎన్నికల వేళ నగర అభివృద్ధిపైనే ప్రధానంగా చర్చ సాగుతోంది. అధికార పార్టీ అభివృద్ధి అంశాలే ప్రచారాస్త్రాలుగా మార్చుకుని బరిలోకి దిగుతోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ మన ఇందూరు మన మేయర్ అనే నినాదంతో ముందుకెళ్తోంది. వీటన్నింటినీ తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు పావులు కదుపుతున్నాయి. నిజామాబాద్ నగరపాలక సంస్థలో అభివృద్ధి, సమస్యలు, రాజకీయ స్థితిగతులపై ప్రత్యేక కథనం. నిజామాబాద్లో కార్పొరేషన్ ఎన్నికల వేళ రాజకీయం వేడెక్కింది. 1931లో నిజామాబాద్ మున్సిపాలిటీ ఏర్పడినా పాలకవర్గం లేకపోగా కార్యదర్శి హోదాలో అధికారి పనిచేసేవారు. 1952లో తొలిసారి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగాయి. 1959లో మొదటి గ్రేడ్ మున్సిపాలిటీగా, 1987లో రెండో గ్రేడ్, ఆ తర్వాత 2005 మార్చిలో 50 డివిజన్లతో నగరపాలక సంస్థగా అప్గ్రేడ్ అయింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి తొలి మేయర్గా మాజీ మంత్రి డి శ్రీనివాస్ కుమారుడు ధర్మపురి సంజయ్ ఎన్నికయ్యారు. 2014లో జరిగిన రెండో ఎన్నికల్లో తొలి మహిళా మేయర్గా ఆకుల సుజాత పీఠాన్ని అధిష్ఠించారు. 2019లో నగరానికి సమీపంలోని 10 గ్రామ పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేశారు. ఆ తర్వాత 2020లో జరిగిన పురపోరులో బీఆర్ఎస్ 13, బీజేపీ 28, కాంగ్రెస్ 2, మజ్లిస్ 16, ఇతరులు 1 స్థానంలో గెలుపొందారు. మజ్లిస్ మద్దతుతో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అరవై డివిజన్లు ఉన్న నిజామాబాద్ నగరపాలక సంస్థలో మొత్తం 3,48,051 మంది ఓటర్లు ఉన్నారు. ఈసారి మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఇక ఓటర్లను ఆకట్టుకుని మేయర్ పీఠం దక్కించుకోవాలని ప్రధాన పార్టీలు తీవ్రంగా యత్నిస్తున్నాయి. కాంగ్రెస్, మజ్లిస్ పరస్పర అవగాహనతో ఉన్నాయనే చర్చ సాగుతూ ఉండగా ఈ రెండు పార్టీలను ఎదుర్కొనేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. మన ఇందూరు మన మేయర్ నినాదంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 10 ఏళ్లలో చేసిన అభివృద్ధి పనులే అజెండాగా బీఆర్ఎస్ ప్రజల్లోకి వెడుతోంది. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రకటించిన 6 గ్యారంటీల అమలు తీరు, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మజ్లిస్ స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామంటూ ప్రచారంలో దూసుకుపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ధీమాగా చెబుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఓట్ల రూపంలో మారుతాయంటున్నారు. ఈసారి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ఉండటంతో అధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. విజయం సాధించి మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని ఎంపీ అరవింద్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాము. ఇంత ధీమాగా ఎందుకు చెప్తా ఉన్నానంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల వారు, మహిళలు, యువకులు, నిరుద్యోగులు, పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులు అందరూ కూడా విపరీతమైన వివక్షకు గురైన సంగతి మనం మర్చిపోలేము. ఆనాడు పెద్దలు డి శ్రీనివాస్ గారు ఉన్నప్పుడు కార్పొరేషన్లో జరిగి మేయర్ సీట్ కైవసం చేసుకున్నాం. ఇవాళ ఇదే నిజామాబాద్ నగరాన్ని మంచి మెజారిటీతో గెలిచి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. స్వచ్ఛమైన అడ్మినిస్ట్రేషన్ని ఇందూరు మున్సిపాలిటీలో తీసుకొని వద్దాం. ఇవాళ యూజీడీ పని అయితే లేదంటే, ఇవాళ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, రోడ్లు కానీ, క్లీన్లీనెస్ కానీ, హైజీన్ కానీ, ఇవన్నీ కూడా అధోగతి పాలన అయిందంటే కేవలం అవినీతి వలనే అయింది. అన్ని వార్డులలో బీజేపీ అభ్యర్థులని పెద్ద మెజార్టీతోటి గెలిపించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఏ కార్పొరేటర్ కూడా ఏ వార్డులో కూడా నయా పైసా కరప్షన్ చేయకుండా చూసే బాధ్యత నాది. ఇదివరకు ఎవరైనా పొరపాట్లు అయ్యి ఉంటే చేసిన వాళ్ళని, అయిన వాళ్ళని, వాళ్ళని ఎక్కడ పెట్టాలనో పార్టీ అక్కడ పెడుతుంది. నిజామాబాద్ నగరాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్య డ్రైనేజీ. ప్రతి కాలనీలో భూగర్భ మురుగు కాలువల నిర్మాణానికి 2008లో శ్రీకారం చుట్టగా 2009లో సర్వే చేపట్టి పనులు పూర్తి చేశారు. దాదాపు 246 కోట్ల వ్యయంతో మురుగునీటి వ్యవస్థ రూపుదిద్దుకున్నా అది ఎప్పటికీ వినియోగంలోకి రావట్లేదు. పనుల్లో జాప్యం,
నిధుల కొరతతో ఏళ్లుగా ఇంటింటికి కనెక్షన్ ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా మురుగునీరు పాత కాలువల్లోనే పొంగి పొర్లుతోంది. ఇక వర్షాకాలం వస్తే డ్రైనేజీలు పూర్తిగా నిండి రోడ్లపైనే మురుగొచ్చి చేరుతోంది. పురపాలక పరిధిలోని విలీన గ్రామాలు సరైన రహదారులు, డ్రైనేజీ లేక ఇబ్బందులు పడుతున్నాయి. వివిధ మండలాల్లో భాగంగా ఉన్న 10 గ్రామ పంచాయతీలను నిజామాబాద్ పురపాలికలో విలీనం చేశారు. దీంతో పల్లెల ప్రగతి పరుగులు పెడుతుందనుకున్నా ఆ మేరకు అభివృద్ధి కనిపించడం లేదు. పురపాలికలో కలవక ముందు గ్రామంలోనే సమస్యలను పరిష్కరించుకునేవారు. ప్రాధాన్యం మేరకు నిధులు కేటాయించుకునేవారు. అయితే ఇప్పుడు సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని స్థానికులు వాపోతున్నారు. ప్రధాన ఘట్టమైన నామినేషన్లు ఉపసంహరణ పూర్తి కావడంతో రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. దీంతో కార్పొరేషన్ పరిధిలో రాజకీయాలు వేడెక్కాయి. ఏదేమైనా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి.